ముఖ్యంగా ఏ డైరెక్టర్కి లైట్ ట్రావెలింగ్ చెప్పే అంత నాలెడ్జ్ 90% ఉండదు కదా. అవును, ఇలా ఉండాలి, ఇటు నుంచి ఇటు లైట్ ట్రావెల్ అవ్వాలి, లేదా ఇది సోర్స్ చేయండి అని మీరు సహజం మీ మీదే ఆధారపడతారు కదా. డైరెక్టర్ కన్నే కెమెరామెన్ అంటారు కదా. అలాంటి ఘర్షణ ఎప్పుడైనా జరిగిందా అండి? యా జరిగింది. రామ్ గోపాల్ నాకు ఓకే, దయ్యం సినిమా చేస్తున్నాం మేము ఇద్దరం. చోట సెట్ రెడీ, ఇండోర్. మహేశ్వర్ లేట్గా వస్తాను నైట్ ఇంటికి. వై దట్ లైట్ స్విచ్ ఆఫ్, ఒకసారి లుక్ ఇచ్చా. వై దిస్ లైట్ స్విచ్ ఆఫ్, అన్ని లైట్లు తీసేసాడు. నాకు కోపం వచ్చేసింది. బట్ రామ్ గోపాల్ టాప్ అదిలో ఉన్నాడు. నేనేం మాట్లాడలా, తీసేసాను. అయిపోయింది. అంతం షూటింగ్ చేస్తున్నాం. నాగార్జున ఎపిసోడ్ యాక్షన్ పార్ట్. కెమెరా వీడియో అసిస్ట్ లేవు. కెమెరా ఆపరేట్ చేస్తే ఫైనల్ బ్లాక్ అన్నాడు. చూపించాను. నాగార్జున లెఫ్ట్ రిచ్లో పెట్టి రైట్లో అక్కడ ఇటుకలు ఉన్నాయి, పడిపోయి ఇటుకలు ఉన్నాయి, అవి పెట్టా. చోట నాకు సెంటర్ కావాలన్నాడు. వై సెంటర్ అన్నా నేను. I want to see his face center of the screen. I don't want to see bricks, this, that అన్నాడు. పబ్లిసిటీ స్టిల్స్లో కూడా ఆ ఫోటోనే ఉందనుకుంటా మీరు చెప్పి. ఉందా? నాకు కోపం వచ్చేసింది. డార్క్, నాకు కోపం వచ్చేసింది. అసలు ఏది కావాలి తీసేద్దాం, ఇడికి నచ్చగాడు అని స్ట్రైట్ తీసేసాను. తర్వాత ఏదో గోవింద చేద్దాం అనుకున్నాం. శ్రీదేవి ఏదో విన్సెంట్ గారిని రికమెండ్ చేసింది. దాంతో నేను అలిగి మాట్లాడడం మానేశాను రాముతో. అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే చిరంజీవి గారి సినిమా. చోట మన చిరంజీవి గారి సినిమా చేస్తున్నాం, యువర్ మై కెమెరామ్యాన్ అన్నాడు. నేను అలిగి మాట్లాడడం అనే సినిమా అయిపోయి మళ్ళీ చిరంజీవి గారి సినిమా అనేది డ్రీమ్. బట్ ఒక కండిషన్ అన్నా నేను, మీ సినిమాలు లైట్ అండ్ షేడ్ డార్క్, చిరంజీవి ఈజ్ ఏ కమర్షియల్ హీరో. నా లైటింగ్లో ఏలు పెడితే నేను ఒప్పుకోను సూపర్ అన్నా నేను. వాట్ యు మీన్ ఆఫ్ దట్, ఐ డెంట్ గెట్ యూ ప్రాపర్లీ. ఈ లైట్ అంటారు. అది దెయ్యాల సినిమా. అది అంతం యాక్షన్ పార్ట్ రఫ్ ఉన్నప్పుడు మీరు చిరంజీవి గారు అయితే వెళ్తున్నారు, నువ్వు కథ అనుకుంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అన్నాడు. ఆయన అంటే చాలా ఇది కదా, అబ్బా ఏదో ఒకట్లే పర్లేదు నేనేం చెప్పను, ఓకేనా. సో ఇలాంటి ఇది నాకు కోపం వచ్చినా నేను ఆయన మాటకి ఎదురు చెప్పలా. రాము ఏం కావాలో అదే చేశాను. వేరే చిరంజీవి గారి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అది నేను ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేశాను అంతే. ఇది తప్ప మిగతా ఏ డైరెక్టర్తో ఎప్పుడు నాకు ఈ లైటింగ్ విషయంలో ఎప్పుడూ రాలేదు. కొంతమంది షూట్ చేసేటప్పుడు మరీ డార్క్గా ఉంది పర్లేదా అంటారు. అంటే ఒకసారి లుక్ ఇస్తాను నేనులాగా ఇచ్చి, ఇక్కడ కనిపించేది కాదు సినిమా స్క్రీన్. అంటే వీడియో అసిస్ట్ లేవు దోస్ డేస్. ఇప్పుడు వీడియో అసిస్ట్ వాళ్ళకి అర్థమైపోతుంది, డైరెక్టర్స్ కూడా. అదేం లేదు, కరెక్ట్గానే ఉంటుంది అన్న. అదే వెంకటేష్ హీరో ఉన్నారంటే ఆయన శోభన్ బాబు గారికి ఉంది అలవాటు. లైటింగ్ అంతా అవగానే ఇలా అద్దంలో చూసుకుంటాడు ఆయన. కరెక్ట్ లైటింగ్లో చెప్పేశాడు, చెప్పేసి కెమెరాను పిలుస్తాడు, ఆయన కావాల్సింది చెప్తాడు. అలాగ హీరోలు చూసుకుంటూ ఉంటారు. వెంకటేష్ బాబు షార్ట్లోకి రాగానే నించుంటాడు, టక్ వెనక్కి తిరిగి చూస్తాడు బ్యాక్గ్రౌండ్ ఏముందో. అలాంటివి ఉంటాయి తప్ప డైరెక్టర్స్. నేను జోక్ కూడా విన్నాను, సీనియర్ ఆర్టిస్టు లేదా జూనియర్ కొంచెం తక్కువ సీనియారిటీ ఉన్న ఆర్టిస్ట్ సెట్లో ఎంటర్ అయ్యే పద్ధతి అంట. మీకు తెలియదని కాదు, సీనియర్ ఆర్టిస్ట్ వస్తూనే అంతా చూస్తారట లైట్ ఎక్కడుందని. వాళ్ళకి మార్క్ చెప్పనవసరం లేదంట, వెళ్ళి మార్కులు అలా కూర్చుంటారంట, నిలబడతారంట. అదే అంత అనుభవం లేని వాళ్ళైతే వచ్చి అసిస్టెంట్ని మార్క్ ఎక్కడా అని అడుగుతాను. దాన్ని బట్టే చెప్పేయచ్చట కదా. చిరంజీవి గారు అద్భుతం. చిరంజీవి గారు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. ఓకే, అంత టెక్నికల్ అద్భుతం వాళ్ళిద్దరు. టెక్నికల్గా వెల్ సౌండ్ అలా వచ్చి అలా చూస్తారు, కెమెరా చూస్తారు, అలా చూస్తారు కరెక్ట్గా ఎగ్జాక్ట్ మాకు ఏం కావాలో వాళ్ళ రిహార్సల్ చూసుకుంటారు. పర్ఫెక్ట్ వాళ్ళిద్దరు. అటు ఆయన యంగ్ జనరేషన్లో తారక్, అద్భుతం వాళ్ళిద్దరు.